జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఇచ్చినటువంటి పథకాలు ఏవైతే ఆ పథకాలకు సంబంధించి బటన్ నొక్కి ప్రజల ఖాతాలో నేరుగా డబ్బులు వేస్తున్నానని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రతి మీటింగ్లో చెప్తూ వచ్చారు. బటన్ నొక్కుతున్నా అని చెప్పడం వల్లే ప్రజలకు విరక్తి కలిగింది, అందుకే జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేయలేదని చెప్పి టీడీపీ పార్టీ నేతలు చెప్తూ వచ్చారు. ఇదే కాకుండా ఈ బటన్ నొక్కుడు అనే అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున ట్రోల్స్ కూడా చేశారు. వాళ్ళు టీడీపీ కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ, అదేవిధంగా వాళ్ళ సోషల్ మీడియాలో కానీ బటన్ నొక్కుడు ఏందని చెప్పి చాలామంది నువ్వు బటన్ నొక్కడం తప్ప ఏమి చేయలేదని చెప్పి కూడా చాలామంది విమర్శ చేశారు. బటన్ నొక్కడం ఎంత కష్టమైనటువంటి పని అనేటువంటిది ఇప్పుడు చంద్రబాబు నాయుడికి అర్థమవుతుంది. గతంలో ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చారు కదా, మరి హామీలు ఇచ్చినప్పుడు మరి హామీలన్నీ అమలు చేయాలి కదా. ఇప్పుడు మరి అమలు చేయకుండా దాన్ని తప్పించుకునేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేస్తున్నారు. సో చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడారనేది ఒకసారి చూద్దాం. ఈరోజు మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, నేనైతే ఈరోజు ఎంతో ఆశగా వచ్చాను అన్ని అనౌన్స్ చేయాలని. అడిగిన దానికంటే ఎక్కువ ఇవ్వడం నా స్వభావం, కానీ ప్రభుత్వాన్ని చూస్తున్నాను, 2 నెలలుగా చూస్తున్నాను. అన్ని శాఖలు సమీక్షలు చేశాను, అసెంబ్లీ అయ్యింది. కానీ ఈరోజు మీరు చూస్తే ఖజానా దివాలా తీసింది. మామూలు కాదు, 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. వడ్డీ అసలు కట్టాలంటే సంవత్సరానికి 80 నుంచి 90 వేల కోట్ల రూపాయలు కట్టాలి. ఆదాయాన్ని పెంచకపోతే మనకొచ్చే ఆదాయం అప్పులు కట్టడానికి కూడా చాలే పరిస్థితి లేదు. అంటే పెను సవాళ్లున్నాయి. కానీ ఈ సవాళ్లను అధిగమించడానికి ఈ ప్రభుత్వం దృఢ సంకల్పంతో పనిచేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. సో ఇది చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నటువంటి మాటలు హామీలకు సంబంధించి. చంద్రబాబు నాయుడు గారికి తెలియదా మరి ఈ హామీలు అమలు చేయలేము మేమని చెప్పి ఈ 2 నెలల నుంచి సమీక్ష చేస్తూ ఉన్నాడంట అన్ని శాఖలకు సంబంధించి. చూస్తే ఏం అర్థం కావట్లేదంట, అసలు భయం వేస్తుందంట. ఈ 10 లక్షల కోట్లు అప్పు ఉంది రాష్ట్రంలో, మరి ఈ పథకాలు అమలు చేయాలంటే కష్టం ఉంది, నేను చెప్పిన దానికంటే ఎక్కువగా ఇచ్చేటువంటి స్వభావం నాది, ఎన్నో ఆశలతో వచ్చాను కానీ చేయలేకపోతున్నాను, మీరు అర్థం చేసుకోవాలి, అప్పులు కట్టడానికే వడ్డీలు కట్టడానికే సరిపోతుందని చెప్పి చెప్తా ఉన్నాడు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి మీరు మరి ఎలక్షన్స్కి ముందు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని దివాలా తీయించారని చెప్తారు. 14 లక్షలను ఒకరంటారు, 13 లక్షలను ఒకరంటారు, 12 లక్షలను ఒకరంటారు. ఎవరికి నోటికి ఎంత వస్తే అన్ని లక్షలు వాళ్ళు అడ్డగోలుగా చెప్పేసినారు. మరి మీకు అప్పుడు తెలియదా మరి రాష్ట్రం ఇంత అప్పు చేసింది, ఈ పథకాలు అమలు చేయలేమని చెప్పి మీకు అప్పుడు ఆలోచన రాలేదు? మరి కర్ణాటక నుంచి ఒక పథకం, తెలంగాణ నుంచి ఒక పథకం, జగన్మోహన్ రెడ్డి అమలు చేసినటువంటి పథకాల నుంచి అన్ని కాపీ కొట్టి ఒక మేనిఫెస్టో తయారు చేసి ఈ పథకాలు మేము వస్తే అమలు చేస్తామని చెప్పి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు అమలు చేయలేము, బడ్జెట్ లేదు, రాష్ట్రం దివాలా తీసింది ఎట్లా చెప్తారు? ఇప్పుడు సంపద సృష్టించే దాని మీద ఫోకస్ పెట్టారంట. ఇప్పుడు సభ్యులు కూడా, ఈ శాసనసభ్యులు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా సలహాలు సూచనలు ఇవ్వాలంట. అని మీరే ప్రపంచాన్ని శాసించే వ్యక్తులు, మీరే ప్రపంచానికి పాఠాలు నేర్పే వ్యక్తులు, ప్రపంచం ఎలా పాలన చేయాలో చెప్పేటువంటి వ్యక్తులు మీకు వాళ్ళు చెప్పడం ఏంటి సార్? మీరే సంపద సృష్టించే పథకాలు అమలు చేయొచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కుతున్నాయని అవమానించారు కదా. అప్పుడు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడం ఎంత కష్టమైనటువంటి పని అనేది ఇప్పుడు మీకు అర్థమవుతుంటుంది. బటన్ నొక్కి వాటిని ప్రారంభించి ప్రతి పేదోడికి మనం ఇచ్చినటువంటి హామీని వాడి ఇంటి దాకా చేర్చడం ప్రభుత్వం యొక్క బాధ్యత, ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడం. జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి వాటిలో మరి పర్ఫెక్ట్గా ప్రజలకు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు. 1, 2 వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు చేయలేకపోయారు. ఉద్యోగస్తులకు సంబంధించి కానీ, కొన్ని నిరుద్యోగులకు సంబంధించి కానీ. సంపద సృష్టించిస్తాడు చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డికి అది చేత కాలేదు. ఉన్న పథకాలే ఇస్తాము, ఇంకా ఎక్కువ వేయలేమని చెప్తా ఉన్నాడు. అది చేతగాంతనమని చెప్పి మీరు అన్నారు, మీ మనుషులు అన్నారు, మీ పత్రికలనే, మీ మీడియా కోడే కూర్చింది, డిబేట్లు పెట్టిరు. వీటికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి చేత కాదని చెప్పి మేము చేస్తామని. మరి మీరు చేసే దమ్ము ధైర్యం ఉంది, అందుకే హామీ ఇచ్చామని చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఎందుకు అమలు చేయట్లేదు? మీరు ఇప్పుడు ఎందుకు భయం వేస్తుంది వాటిని చూస్తే? ఇప్పుడు ఎందుకు బటన్ నొక్కలేకపోతున్నారు? ఉన్న ఒక్కొక్క పథకాన్ని లేపేస్తూ వస్తున్నారు కదా. ఇప్పటికీ అమ్మఒడి పథకానికి సంబంధించి డబ్బులు వేయాల్సింది వేయలేదు, 3 నెలల కాలంగా వస్తుంది. రైతు భరోసాకు దిక్కు లేదు, మీరు ఇస్తున్న ఫ్రీ బస్సుకు దిక్కు లేదు, 3 గ్యాస్లకు దిక్కు లేదు, ఫ్రీ సిలిండర్ లాంటివి నెలకు 1500 ఇస్తామని చెప్పి మహిళలకు అది దిక్కు లేదు. ఒక్క పింఛన్లకు సంబంధించి ఆ పింఛన్లో కూడా వాలంటీర్లకు ఎగనామం పెడతారు. ఇప్పుడు సచివాలయ వ్యవస్థను కూడా లేపేస్తున్నారు. ఇది మీ విజనరీ. అధికారంలోకి రావడం కోసం ఇన్ని అబద్ధాలు చెప్పాలా? ఇన్ని అబద్ధాలు చెప్పి అధికారంలోకి రావాలా? ప్రజల జీవితాలతో ఆటలాడుకోవాలా? ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తారు. అన్న క్యాంటీన్లకు ఏమో ఎన్ఆర్ఐలు ఇవ్వాలంట, మరి అమరావతి రాజధానికి ఏమో పొదుపు సంఘాల నుంచి ఇవ్వాలంట. దీన్ని సంపద సృష్టి అంటారా? మరి ఇప్పుడు ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో గ్రామాల నుంచి పట్టణాలకు వస్తే
టోల్ గేట్లు వేసి ట్యాక్సీలు కూడా వసూలు చేసే పరిస్థితి. ఏమనంటే మేము రోడ్లు వేస్తున్నాం కదా అంటారు. ఇదే సంపద సృష్టించడం అంటే ఈ రకంగా పేదల మీద నెత్తిన భారం వేసి సంపద సృష్టించడం అంటే ఇదా? అందరి రాష్ట్రం మొత్తం డబ్బులు వసూలు చేసి అమరావతిలో పెట్టడానికి ఇవన్నీ ఆలోచనలు. పథకాలు అమలు చేస్తే అభివృద్ధి మీకున్న రియల్ ఎస్టేట్ డెవలప్ అవ్వదు కదా, అది తప్ప ఏం కనిపించట్లేదు ఇక్కడ. క్లారిటీగా అర్థమవుతుంది. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కిని అవమానించిన వాళ్ళు, ట్రోల్ చేసిన వాళ్ళు ఎవరు ఉంటారు కదా, ఇప్పుడు అనండి ఆ మాట. ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోవడం అనేటువంటిది అసాధ్యమైనటువంటి పని. అది నిలబెట్టుకున్నారంటే ఎన్ని ఇబ్బందులు పడి ఎన్ని కష్టాలు పడి తప్పితే ఆ హామీ నెరవేర్చుకోలేరు. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన దాంట్లో ఆ హామీలన్నీ నెరవేర్చగలిగాడు. అదే బటన్ నొక్కి ప్రజలకు నేరుగా డబ్బుల ఖాతాలు వేసి అవినీతి లేకుండా లంచాలకు తావు లేకుండా చేసినటువంటి పరిస్థితి. అప్పుడు దాని గురించే చెప్తే ట్రోల్స్ చేస్తారు. ఇప్పుడు ఏంటి ట్రోల్స్? చంద్రబాబు చేస్తా ఉన్నాడు కదా ఇప్పుడు ఏంటి ట్రోల్స్ తెలుస్తుంది.